ఇప్పుడు మనం డే 1లో ఓపెనింగ్ ప్రాసెస్ అండ్ పిఎల్సి సెలెక్షన్ చూసాము. ఈరోజు లాడర్ లాజిక్ రూల్స్ను వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. అండ్ అలాగే పిఎల్సి ట్యాగ్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలి, అడ్రసెస్ ఎలా ఇవ్వాలి చూద్దాం. ముందు లాడర్ లాజిక్ రూల్స్ చూద్దాం. ఇక్కడ రూల్ 1 వచ్చేసరికి కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ సిరీస్ అండ్ ప్యారలల్ కాన్ఫిగరేషన్స్. అంటే సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ యూజ్ చేయొచ్చు. ఇన్పుట్ అడ్రస్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు, సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ. ఇది రూల్ 1. రూల్ 2 వచ్చేసి కెన్ బి రిపీటెడ్ యాజ్ అన్ ఇన్పుట్ అడ్రస్. ఇన్పుట్ అడ్రస్ని మీరు ఎన్నిసార్లు అయినా రిపీట్ చేయొచ్చు. అంటే రంగ్ 1లో ఇచ్చి, రంగ్ 2లో ఇచ్చి, రంగ్ 3లో కూడా ఇవ్వచ్చు. ఒకే ఇన్పుట్ ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. రూల్ 2. రూల్ 3 వచ్చేసి కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ అవుట్పుట్ అడ్రస్. ఇన్పుట్ అడ్రస్ని ఎప్పుడు కానీ అవుట్పుట్ అడ్రస్కి ఇవ్వకూడదు. ఇది ఎర్రర్ చూపిస్తుంది మనకు కంపైలర్. ఇన్పుట్ అడ్రస్ ఎప్పుడు కానీ అవుట్పుట్ ఇవ్వకూడదు. రూల్ నెంబర్ 3 ఇది. రూల్ నెంబర్ 4 వచ్చేసి అవుట్పుట్ అడ్రస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్యారలల్ కాన్ఫిగరేషన్స్. ఓన్లీ అవుట్పుట్ అడ్రస్ అనేది ఇలా ప్యారలల్గానే ఇవ్వాలి, ఇలా సిరీస్లో ఇవ్వకూడదు. ఎందుకంటే అవుట్పుట్ అనేది మనకి ఎప్పుడు కానీ ఎండ్లో ఉండాలి. ఇక్కడ మిడిల్లో వస్తే అది కంపైలర్లో ఎర్రర్ చూపిస్తుంది. అలా చేయకూడదు. నీకు రెండు అవుట్పుట్లు ఒకటే రంగుకి కావాలని అంటే ప్యారలల్లో ఇచ్చుకోవాలి. ఇలా సిరీస్లో ఇస్తే మాత్రం అది కంపైలర్ ఎర్రర్ చూపిస్తుంది. రూల్ నెంబర్ 5 చూద్దాం. అవుట్పుట్ అడ్రస్ కెన్ ఆల్సో ఫంక్షన్ యాజ్ ఇన్పుట్ అడ్రస్. మనం ఇచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ ర్యాంక్ ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. అవుట్పుట్ అడ్రసెస్ని ఇన్పుట్ అడ్రస్గా యూజ్ చేయొచ్చు, కానీ ఇన్పుట్ అడ్రసెస్ని మాత్రం అవుట్పుట్ అడ్రసెస్లో యూజ్ చేయకూడదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ అడ్రస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ అవుట్పుట్ అడ్రస్ మోర్ దెన్ వన్స్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ సెట్ అండ్ రీసెట్ అవుట్పుట్ కాయిల్స్. మన అవుట్పుట్ అడ్రసెస్ని మళ్ళీ ఇవ్వకూడదు, ఒకటేసారి ఇవ్వాలి. ఇచ్చిన దాన్ని ఒకటేసారి ఇవ్వాలి. లేదా నాకు 2 టైమ్స్ కావాలి అని అంటే నువ్వు సెట్ రీసెట్ చేసుకోవాలి. సెట్ రీసెట్ అంటే ఏంటిదని అంటే నేను లాడర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేస్తాను. ఇవైతే బాగా గుర్తుపెట్టుకోవాలి, లాడర్ లాజిక్ రూల్స్ అని. ఇవి ఒకసారి రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ చూపిస్తాను. ఇవి మెయిన్. ఎప్పుడైనా నువ్వు లాడర్ లాజిక్ రాయాలంటే ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకుంటేనే ఎర్రర్స్ లేకుండా కంపైల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీటికి పిఎల్సి ట్యాగ్స్కి అడ్రసెస్ ఎలా ఇవ్వాలనేది చెప్తాను. ఇందులో పిఎల్సి ప్రోగ్రామింగ్ ట్యాబ్ చేసి ఇక్కడ పిఎల్సి ట్యాగ్స్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. షో ఆల్ ట్యాగ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. నేనైతే చాలా ట్యాగ్స్ ఇచ్చేసి ఉన్నాను, దాన్ని క్లియర్ చేస్తాను. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేమ్ అని ఇచ్చేసింది కదా, అక్కడ మీరు ట్యాగ్ ఇవ్వాల్సిన నేమ్ టైప్ చేయండి. ఫర్ సపోజ్ నేను స్టార్ట్ బటన్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కాలి. ఇక్కడ మనం తీసుకునే డేటా టైప్ సెలెక్ట్ చేయాలి. మనం ఇప్పుడైతే ఆల్రెడీ ఒక నార్మల్లీ ఓపెన్, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ తీసుకున్నాం కాబట్టి ఇవి బూలియన్ ఫంక్షన్స్, ఎదర్ 1 or 0 అంతే. కాబట్టి బూల్. ఓకే, i0.1 అనేది ఇన్పుట్ అడ్రస్. ఇక్కడ చూడండి, q0.0 అనేది అవుట్పుట్ అడ్రస్ అనేది అన్నమాట. మనకి ఇప్పుడు సెమిన్ స్టే అయ్యే పోర్టల్లో
Q0.0 అనేది అవుట్పుట్ అడ్రస్. ఇంకొకటి ఉంది M0.0 అని అంటే మెమరీ అడ్రస్ అన్నట్టు. ఇవి మనకు M0.0, 0.1, 0.2 అట్లా 0.9 వరకు వచ్చేసి తర్వాత మళ్ళీ M10 అట్లా వస్తుంది. M1.0, M1.1, 1.2 అట్లా వస్తుంది. మనం ఇప్పుడు ఇది ఇన్పుట్ అడ్రస్ కాబట్టి ఇన్పుట్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టాప్ బటన్ క్లిక్ చేస్తాను ఒకటి. నెక్స్ట్ అవుట్పుట్ కాయిల్. ఇది అవుట్పుట్ అనేది ఏంటి, మనకి అవుట్పుట్ కాయిల్ అవుట్పుట్ పెట్టాలి. అంటే Q0, 0.0, 0.2 ఏదైనా పెట్టుకోవచ్చు. చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ ఇదేంటిది, స్టార్ట్ బటన్ వచ్చేసింది. స్టాప్ బటన్, ఇది అవుట్పుట్ కాయిల్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేయాలి, కంపల్సరీ సేవ్ చేయాలి మీరు కంపైల్ చేసే ముందు. కంపైల్, 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు సిమ్యులేటర్ ఓపెన్ చేయాలి. సిమ్యులేటర్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు సిమ్యులేటర్ ఉంటుంది. సిమ్యులేటర్ ఓపెన్ చేయాలి. సిమ్యులేటర్ ఓపెన్ అయింది. స్టార్ట్ బటన్, స్టాప్ బటన్, అవుట్పుట్ కాయిల్. మనకు 3 వచ్చేసినాయి మన ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇప్పుడు మానిటర్ మోడ్లో పెట్టుకోవాలి దీన్ని. ఇది మానిటరింగ్ మోడ్. ఇప్పుడు కంట్రోలర్ రన్ అవుతుంది. ఇలా గ్రీన్ వస్తే రన్ అయినట్టు, ఇక్కడ కూడా గ్రీన్ వస్తాయి మనకు అన్ని. ఎల్లో వచ్చిందంటే వార్నింగ్ వచ్చినట్టు, రెడ్ వచ్చిందంటే అది ఎర్రర్ అన్నట్టు. కంట్రోలర్ వర్క్ చేయడం ఆపేస్తుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేయాలి. అవుట్పుట్ వచ్చేసింది మనకు. అవుట్పుట్ అనేది వచ్చేసింది. స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే అవుట్పుట్ వచ్చేసింది. ఎమర్జెన్సీ స్టాప్ బటన్ క్లిక్ అయిపోయింది. ఇక్కడ రిలీజ్ చేస్తే మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. ప్రెస్ చేస్తే డీయాక్టివేట్ అయిపోయింది. ఇది నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ వర్కింగ్, ఇది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ వర్కింగ్. ఈ కాయిల్ అనేది అవుట్పుట్ ఇక మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈరోజు ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్లో అసలు ఈ డేటా టైప్స్ అండ్ ఎన్ని ఉన్నాయి, డేటా టైప్స్ ఎలా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా ఉంటాయి. బూలు, ఇంటీజరు, డబుల్ ఇంటీజరు, సైన్డ్, అన్సైన్డ్ ఇంటీజరు, రియల్, ఫ్లోటింగ్, చాలా ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.